సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మరి కమ్యూనిస్టులకు కంచుకోటలా ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం కేరళం. మరి ఇప్పుడు ఆ రాష్ట్రాన్ని కూడా పోగొట్టుకొని మరి దాని ఉనికిని కూడా కోల్పోతుందా అంటే? చాలా మంచి ప్రశ్న వేశారు. స్వాతంత్రం వచ్చిన కొత్తలో కాంగ్రెస్, కమ్యూనిస్టు ఇవి రెండే. బీజేపీ అప్పుడు లేదు. జనసంఘ్ పార్టీ అనేది కూడా తర్వాత వచ్చినటువంటి పార్టీ. స్వాతంత్రం వచ్చిన కొత్తలో లేదు. జనసంఘ్ పార్టీ నుంచి బీజేపీ తర్వాత బయలుదేరినటువంటి మేజర్ పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ. కొన్ని రాష్ట్రాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు ఉండేవి, కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీలు ఉండేవి. అలా దేశం లోపల ఒకప్పుడు కాంగ్రెస్ను ఢీకొనగలిగేటువంటి ఏకైక ప్రతిపక్షం ఏమిటంటే కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే. అంత బలమైన నాయకులు దాంట్లో ఉండేవాళ్ళు. వాళ్ళు దేశం కోసం పనిచేసేవాళ్ళు, స్వాభిమానం ఉన్నవాళ్ళు, పేదల పక్షాన వహించినటువంటి పార్టీ అది. పేదల కోసమే పాటుపడ్డ పార్టీ. కార్మికుల కోసం పరిశ్రమల్లో పోరాడేవాళ్ళు. ఎంతోమంది ఎంపీలు ఉండేవాళ్ళు. ఇక ప్రతిపక్షం కాంగ్రెస్కు దాదాపుగా ధీటుగా నిలిచినటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. రాను 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 వెస్ట్ బెంగాల్కి, త్రిపురకి, కేరళకి ఇప్పుడు ఒక 4-5 రాష్ట్రాలకు మాత్రమే పరిమితం అయిపోయింది. అక్కడి నుంచి మెల్లగా వెస్ట్ బెంగాల్ లోపల కంచుకోటగా ఉండి 20 సంవత్సరాలు అప్రఖ్యాతంగా పరిపాలించిన తర్వాత జ్యోతి బసు గారి టైంలో ఉండేది. ఆయన మరణించాడు. తర్వాత వేరే వాళ్ళు, అంటే ఆయన రిజైన్ చేసిన తర్వాత వేరే వాళ్ళు వచ్చారు. తర్వాత మెల్లమెల్లగా క్షీణించడం మొదలుపెట్టారు. కమ్యూనిస్ట్ పార్టీలు పూర్తిగా అక్కడి నుంచి ఏమీ లేకుండా జీరో పొజిషన్కి వచ్చేసింది. త్రిపుర చాలా ఏళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ తప్ప మరొకటి తెలియదు. అక్కడ బీజేపీ ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ తొలగించి అక్కడ ఎన్నికల లోపల నెగ్గి బీజేపీ పరిపాలిస్తుంది. ఇప్పుడు చేతిలో ఉన్న ఏకైక రాష్ట్రం ఏమిటంటే కేరళ. సిపిఎం, సిపిఐ, ఫార్వర్డ్ బ్లాక్ ఇట్లాగా అన్ని రకాల కమ్యూనిస్టు ఓరియంటెడ్ పార్టీస్ అన్నీ కలిపి లెఫ్ట్ ఓరియంటెడ్గా ఎల్డీఎఫ్ అని పెట్టుకున్నారు. అక్కడ 2 సార్లు ఎల్డీఎఫ్ రాజ్యంలోకి వచ్చింది. కానీ జరిగింది ఏమిటంటే హిందుత్వ నిదానంతో బీజేపీ వెళ్ళింది. బీజేపీకి ఉన్న ఆశ ఏమిటంటే హిందుత్వ నినాదం బాగా పనిచేస్తుంది, గ్యారంటీగా డెఫినెట్గా ఇక్కడ గెలుస్తామనే నమ్మకం ఉండింది దానికి. కానీ కేరళ ప్రజలు దాన్ని పూర్తిగా తిరస్కరించారు. కానీ కమ్యూనిస్టులు చేసిన కొన్ని తప్పుడు పనుల వల్ల కొన్ని వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయాలు సక్రమంగా తీసుకున్నారు. ముఖ్యంగా అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి పూజా విధానంలో 15 ఏళ్ళు పైన ఉండేటువంటి మహిళల్ని కానీ, 50 ఏళ్ళ లోపల ఉండేటువంటి 50-55 సంవత్సరాల లోపల ఉండేటువంటి మహిళల్ని కానీ వాళ్ళు అయ్యప్ప స్వామి టైంలో ఆ అయ్యప్ప స్వామి క్షేత్రానికి వాళ్ళు అలో చేయరు. దీని విషయం లోపల సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఏమని ఇచ్చింది సుప్రీంకోర్టు జడ్జిమెంటు? అన్ని వయసుల మహిళలు అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రవేశించడానికి అవకాశం కల్పించింది. కానీ ఇక్కడ వద్దు అనడానికి ముఖ్య కారణం ఉంది. కారణం ఏంటంటే లక్షలాది మంది భక్తులు 41 రోజుల పాటు వాళ్ళు పూజ చేసుకొని అనేక రకాలైనటువంటి నియమాలకు పాటుపడి బ్రహ్మచర్యాన్ని పాటించి ఏ రకమైనటువంటి చెడు అలవాట్లు అన్నీ వదిలేసేసి ఒక పూజ మాత్రమే మనసులో పెట్టుకొని పూర్తి చేసుకొని అక్కడికి వస్తారు. అసలు ఒకరి మధ్యలో సందు కూడా ఉండదు. ఆడవాళ్ళు దాంట్లోనే వెళ్లాల్సిందే, మగవాళ్ళు దాంట్లోనే వెళ్లాల్సిందే. చిన్నపిల్లలు అయితే భుజాల మీద ఎక్కించుకుంటారు. ముసలివాళ్ళు, ఆడవాళ్ళు ముసలివాళ్ళు అయిన తర్వాత పెద్దగా తేడా ఏముండదు. కానీ అదే యవ్వనంలో ఉండేటువంటి స్త్రీలు భక్తుల మధ్యలో నలిగిపోతూ ఉంటే భక్తులకు మంచిది కాదు, స్త్రీలకు మంచిది కాదు అని కొన్ని నియమాలు అక్కడ పెట్టడం జరిగింది. ఆయన అయ్యప్ప స్వామి ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించేవాడు కాబట్టి, ఆయన పెళ్ళే చేసుకోలేదు జీవితంలో కాబట్టి తను చిన్నపిల్లల్ని చూస్తాడు, ముసలివాళ్ళని చూస్తాడు తప్ప యవ్వనంలో ఉండేటువంటి మహిళల్ని చూడడు అని వాళ్ళకు ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని కొన్ని 100 సంవత్సరాల నుంచి పాటిస్తున్నారు. దాన్ని ఒక్కసారిగా తీసేసరికల్లా చాలా ఎఫెక్ట్ అయిపోయింది. మొత్తం దేశమంతా కూడా చాలా భక్తులంతా కూడా కోట్లాది మంది భక్తులు ఉన్నారు. అందరూ చాలా బాధపడిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మహిళలకి కష్టమే, వీళ్ళకు కష్టమే, ఇద్దరికి కష్టమే. ఒక దీక్షలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ దీక్ష భగ్నం అయిపోయే పరిస్థితులు ఏర్పడతాయనే భయం కూడా ఉంటుంది. అదే వీళ్ళకి సపరేట్ క్యూ కట్టే అవకాశం కూడా లేదు. అక్కడ ఉన్న స్థలం చాలా చిన్న స్థలం. అంత చిన్న కొండ మీద లక్షల మంది ఒకేసారి 50 లక్షల మంది, 70 లక్షల మంది, 1 కోటి మంది దాదాపు నిలబడాలంటే అక్కడ కష్టమైనటువంటి విషయం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏళ్ల తరబడి దాన్ని పాటించుకొని వచ్చారు. దాన్ని కాదని ఇప్పుడు ఇవ్వడము చాలామంది మొత్తం భారతీయులందరూ ముఖ్యంగా కేరళియన్స్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. రెండోది కొన్ని అపోహలు కూడా మూటగట్టుకున్నారు ఎల్డీఎఫ్ వాళ్ళు. కొంత కరప్షన్ కూడా జరిగినట్టుగా ఆధారాలతో సహా దొరకడం జరిగింది. వాళ్ళకి సంబంధించి కొంతమంది మంత్రులు కొన్ని తప్పులు చేసినట్టుగా తెలిసిపోయింది. ఇలా అనేక రకాల అలిగేషన్స్ వాళ్ళ మీదకి వచ్చాయి. ఆ అలిగేషన్స్ని కాదని వాళ్ళు ప్రూవ్ చేసుకోలేకపోయినారు. దానికి తోడుగా అక్కడ రాహుల్ గాంధీ ఎంపీగా గెలిచిన తర్వాత రెండోసారి కూడా అక్కడ ఎంపీగా గెలిచాడు.
కానీ 2 చోట్ల ఒకేసారి గెలవడం వల్ల తను నార్త్ ఇండియాని సెలెక్ట్ చేసుకొని సౌత్ ఇండియాలో తనకి రిజైన్ చేసి తన చెల్లెలైనటువంటి ప్రియాంక గాంధీకి అక్కడ అవకాశం కల్పించారు. Yes. తను కూడా గెలిచింది అక్కడ. కాబట్టి రాహుల్ గాంధీ తన ఓన్ ప్లేస్ లాగా భావిస్తాడు దాన్ని. అతను కాలినడకన మొత్తం దేశం అంతా తిరుగుతున్నప్పుడు కేరళలో మొదలుపెట్టి కేరళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. సో అందువల్ల కేరళ ఇన్స్టిట్యూట్ ఒక రకంగా కాంగ్రెస్కి చాలా దగ్గటి అవిరోధ సంబంధించడం, రాహుల్ గాంధీ తమవాడు అనుకునే భావన ఏర్పడటం, క్రిస్టియన్ కమ్యూనిటీ చాలా ఎక్కువగా ఉండటం, అక్కడ ముస్లిం కమ్యూనిటీ కూడా ఎక్కువగా ఉండటం వల్ల, హిందువులు కూడా సమానంగా ముగ్గురు సమానంగా ఉండటం వల్ల అక్కడ ఎక్కువ విజయానికి అవకాశం దోహదం చేసింది. యూడిఎఫ్ బంపర్ మెజార్టీతో గెలిచింది. కాబట్టి కేరళలో ఎల్డీఎఫ్ శకం మోసిపోయింది. మళ్ళీ రాదా అని చెప్పడానికి మనం ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ పద్ధతి వేరు, కేరళ పద్ధతి వేరు. కేరళీన్స్ ఎప్పుడు కూడా కంటిన్యూస్గా ఒక్కరిని తీసుకురావాలని కోరుకోరు. ఒకరి తర్వాత మరొకరిని చూస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఒకడే కంటిన్యూ అయితే పాతుకుపోతారని భయం వాళ్ళకి. సహజంగా 5 ఏళ్ల కన్నా మించి ఎవరిని ఉంచరు. ఎప్పుడో ఒకసారి 2 సార్లు గెలిపిస్తారు. అలా ఎల్డీఎఫ్ని గెలిపించారు. మళ్ళీ యూడీఎఫ్ని ఎన్నాళ్ళు గెలిపిస్తారో తెలియదు. మళ్ళీ ఎల్డీఎఫ్కి అవకాశం ఇస్తారో లేదో మనకు తెలియదు. కానీ ఏదేమైనప్పటికీ ఉన్న ఏకైక రాష్ట్రం కమ్యూనిస్టుల చేతిలో నుంచి జారిపోవడం వల్ల కమ్యూనిస్టులకు బెంగపట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. తమ ఉనికినే కోల్పోతామన్న భయం కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. మళ్ళీ పోరాట పటిమతో ముందుకు వస్తే రాగలిగే అవకాశం ఉంటుంది. పోరాట పటిమ లోపిస్తే మాత్రం, అదిగాక దాంట్లో ఉండే వాళ్ళంతా యంగ్ పీపుల్ ఎక్కువ లేరు, అందరూ వృద్ధులే ఉన్నారు. ఈ వృద్ధులు అయినట్టు వాళ్ళకు ఆ శక్తి సామర్థ్యాలు కూడా తగ్గిపోతాయి. కాబట్టి మళ్ళీ వస్తారా రారా అనేది ఒక పెద్ద సంశయాత్మకమైన వ్యవహారం. థ్యాంక్ యూ.